నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని ఈరోజు పంచాంగం అక్టోబర్ 6, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 5:52. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుక్ల చవితి. చవితి తిథి అక్టోబర్ 6 ఆదివారం తెల్లవారితే 4:33 అండి. అక్టోబర్ 7 సోమవారం ఉదయం 6:01 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. అంటే ఆదివారము పూర్తిగా చవితి తిథి ఉంటుంది. మరలా సూర్యోదయంతో చవితి ఉండడం వల్ల సోమవారం కూడా చవితి తిథిగా పరిగణిస్తాము. కాబట్టి సోమవారం కూడా చవితి అండి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం అక్టోబర్ 6 ఆదివారం రాత్రి 9:58 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి ఆదివారం సాయంత్రం 5:34 వరకు ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. యోగం ప్రీతి పూర్తిగా ఉంటుందండి ఈరోజు. తదుపరి తర్వాత రోజు కూడా ప్రీతి అనండి, అంటే సోమవారం. కరణం గర ఉదయం 7:51 వరకు. తదుపరి వణిజ రాత్రి 8:53 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ఇప్పుడు ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 2:54 నుండి తెల్లవారితే 3:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:09 అండి. సాయంత్రం 4:56 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 అండి. సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటలండి. మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:04 అండి. సాయంత్రం 4:32 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:34 అండి. తెల్లవారితే 5:22 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:39 అండి. మధ్యాహ్నం 2:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 అండి. మధ్యాహ్నం 12:27 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, వాయుదేవుని వల్ల జన్మించిన వానరుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్నూరాపేట అనే ఇన్స్టా పేజ్లో తెలుగు సంబంధించినవి కూడా అడగొచ్చు. ఆన్సర్ కూడా మీరే జవాబు చెప్పవలసి ఉంటుంది. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసం దశరథుడు తన భార్యలకు ఎలా పంచాడు? దీనికైతే జవాబు నేను నంబర్ బట్టి చెప్తున్నానండి. మామూలుగా అంటే సగం పావు వంతు ఇలా చెప్పుకోవాలన్నమాట. కౌశల్యకి 50%, సుమిత్రకు 25%, కైకేయికు 12.5%, మిగిలిన 12.5% కూడా సుమిత్రకే ఇచ్చారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు నవరాత్రి 4వ రోజు అండి. విజయవాడలో అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిస్తారండి భక్తులకి. మరి పూజా సమయాలు, పూజా విధానం ఇలాంటివన్నీ ఆల్రెడీ వీడియో చేశానండి. అదేవిధంగా లలిత అష్టోత్తర శతనామావళికి కూడా వీడియో చేశాను. అంటే ఎవరైనా బుక్ చూసి చదువుకోలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో పెట్టుకుంటూ పూజ అయితే కుంకుమ పూజ అయినా లేదా పువ్వులతో అయినా పూజ చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఈరోజు ప్రపంచ గృహ వసతి దినోత్సవం కూడా అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలకి గృహప్రవేశాలకైతే ముహూర్తాలు లేవండి చవితి తిథి వల్ల. అదేవిధంగా మామూలుగా సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు డెలివరీలకు ఆపరేషన్స్కి అయితే మంచిదేనండి. ఎందుకంటే నక్షత్రం మంచిది కాబట్టి వాటికి ముఖ్యంగా నక్షత్రం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు పూజా వీడియోలు అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా అవసరం అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది.
ధన్యవాదములు.